మళ్ళా పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 37వ వార్డు కల్లెడ సునీత రాజేంద్ర ప్రసాద్ వీరిని కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉంది. 37వ వార్డు పిట్ట ధర్మరాజు గారిని 37వ వార్డు కౌన్సిల్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మున్సిపాలిటీల పరిధిలో గల అభివృద్ధి కార్యక్రమం నలభై వార్డుకు సంబంధించిన అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మరి పిలవగానే ఇక్కడికి విచ్చేసిన మన జగిత్యాల శాసన సభ్యులు సంజయ్ అన్న గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి 24వ వార్డు 25వ వార్డుకి సంబంధించిన అభ్యర్థులు చిన్న గంగాధర్ భాగ్యలక్ష్మి గారికి, అల్ల గంగాధర్ సరిత గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకనంటే తమ్ముడే మొత్తం చెప్పేసిండు, నాకైతే చెప్పడానికి కూడా ఏం లేదు ఇక్కడ మిగిలి. సో మొత్తం చెప్పేసిండు, ఏదైనా మాట్లాడదామంటే కూడా మాట్లాడకుండా చేసిండు. కాబట్టి కొంచెం 1 నిమిషం మాట్లాడతా. ఏదున్నా కానీ 2 సార్లు మీరందరూ నన్ను ఆశీర్వదిస్తేనే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నా. మరి మీరే లేకపోతే నేను ఈ స్థాయిలో లేక ఉండేదాన్ని. ఎందుకనంటే మరి నాకు అమ్మైనా నాన్నైనా మీరే అనుకొని మీ అందరితో నేను ఇంత ప్రేమగా ఉంటున్నాను. కాబట్టి ఇంకెన్ని సంవత్సరాలైనా మిమ్మల్ని పట్టుకొని నేను ఇక్కడ ఉంటా. కాబట్టి ఎన్ని రోజులైనా బతికినా మీ అందరితోటి అని ఈ రోజు నేను ఎప్పటి నుంచో నేను అనుకుంటున్న విషయం ఇది. ఏ రోజుకైనా ఈ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఓడడం గెలవడం అనేది ముఖ్యం కాదు. ఎట్టి పరిస్థితుల్లో మీ అందరూ నాకు ఓటేసి గెలిపిస్తారనేది నాకు 100% తెలుసు. కానీ ఎవరో వచ్చి ఎన్ని చేసినా మీ అందరి ప్రేమ మాపైనే ఉంటుందనే నమ్మకం నాకు ఉంది. కాబట్టి మరి ఇప్పటికే ఎంత డెవలప్మెంట్ చేసినాం అనేది ముఖ్యం కాదు, వ్యక్తిత్వం ఎలాంటిది అనేది మీరు అందరూ చూస్తూ ఉంటారు. దాంతోపాటు ఎంత డెవలప్ చేసినాం అనేది కూడా ఉంది. ఎన్ని ఇంధనం బిల్లు వచ్చినాయి, ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయి, ఎంత కరెంట్ వచ్చింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి అలాగే అభివృద్ధి కోసమే మారిన సంజయ్ అన్న కూడా ప్రతి ఒక్కరి కోసం ఆలోచించి జగిత్యాల పట్టణంని డెవలప్ చేయాలని చెప్పేసి ముందుకెళ్తున్నారు. ఇంకొక విషయం చెప్పొచ్చో చెప్పరాదు, ఇప్పుడే సీఎం గారి మీటింగ్ అయినప్పుడు మరి సంజయ్ అన్నను సపరేట్ గా లేపి యావర్ రోడ్డు కూడా నేను ఖచ్చితంగా నిధులు కేటాయిస్తానని ఇప్పుడే చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే నేను ప్రత్యేక సాక్షిని అక్కడ ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. మరి ఇలాగే అభివృద్ధి చెందాలే జగిత్యాల. చెందుతనే ఇప్పుడు సిరిసిల్ల కానీ సిద్దిపేట కానీ ఎట్లయితే అభివృద్ధి అయినాయో మన జగిత్యాల కూడా త్వరలోనే అభివృద్ధి జరుగుతుంది. జరిగి మనందరం కూడా ఇంకా ఎన్నో ఇక్కడికి కాలేజీలు కావచ్చు, కంపెనీలు కావచ్చు, అన్నీ ముందుకు వస్తాయి. ఇప్పటికే కొన్ని షాపింగ్ మాల్స్ అయినాయి మనకి ఇక్కడ. ఎందుకు ఈ మాత్రం రోడ్డు వెడల్పు అయింది కాబట్టి. సో ఇంకా రానున్న రోజుల్లో 100 ఫీట్లు అయిందంటే ఇంకా కూడా డెవలప్ అవుతుంది, ఇంకా కూడా చాలా అభివృద్ధి అవుతుంది. ఎంతమంది అయితే నిరుద్యోగులు ఉన్నారో, చదువుకొని నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. అది గవర్నమెంట్ అని నేను చెప్పను, ప్రైవేట్ సంస్థలలో కూడా ఉద్యోగాలు రావడం చాలా ఇంపార్టెంట్. సో అలాంటిది కూడా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఎవరు కూడా చదువుకొని మేము ఖాళీగా ఉంటున్నామని ఎవరు కూడా బాధపడద్దు. చాలా చాలా వందల కొద్ది ఉద్యోగాలు వస్తాయి. మనం ఇప్పుడు ఈ జగిత్యాన్ని ఇక్కడ డెవలప్ చేసుకోవడం అనేది మనం గొప్పగా గర్వంగా రానున్న రోజుల్లో చూడబోతున్నాం. దాంతో పాటు మరి ఇట్లాగే మీ అందరి ఆశీర్వాదాలు ఉంటూ, ఎందుకంటే అధికార పార్టీకి ఓటేస్తే మంచిగా ఉంటుంది, డెవలప్మెంట్ జరుగుతుంది. ఏ కార్యక్రమం జరగాలన్నా అధికార పార్టీతోనే జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ ఆలోచించాలి. బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు, మేం చేస్తాం అంటారు, కానీ ఎవరు చెయ్యరు. ఏది అధికారంలో ఉంటే వాళ్ళే చేస్తారనేది ఒకటి గుర్తుపెట్టుకొని ఆ పార్టీకి మీరు ఓటేస్తే తప్పకుండా రానున్న రోజుల్లో ఇంకా అన్ని వార్డులు డెవలప్ అవుతాయి. ఇప్పటికే మీరు అన్ని రోడ్లు చూస్తున్నారు ఎంత ఫాస్ట్గా అవుతున్నాయి అనేది. సో ఇట్లాగే అన్ని తొందరగా డెవలప్మెంట్ కావాలంటే అధికార పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేసి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి పాదాభివందనం చేసుకుంటున్నాను నేను.
కూడా ఎట్లయితే చలిగల రోడ్ పెద్దగా చేస్తామో ఈ రోడ్ కూడా బ్రహ్మాండంగా 4 లైన్లు చేయబోతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతకుముందు చెప్పారు. మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు నడుపుకుంటూ ఇవాళ సన్నబియ్యం కావచ్చు, ఉచిత కరెంటు ఇంటికి కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, పాత పెన్షన్లు అందిస్తూ రేపటి నాడు ఖచ్చితంగా కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ మన బైపాస్ రోడ్ ఉంటుంది. ఆ బైపాస్ రోడ్ అతి త్వరలోనే పూర్తిగా పైప్ లైన్ వేసి పూర్తి చేస్తాం. ఇక్కడ చేపల మార్కెట్ కూడా రోడ్డు మీద మంచి షాపులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరి మీ అందరూ పెద్ద ఎత్తున వచ్చారు. ఒక్కసారి దయచేసి మేము ముగిస్తా ఉన్నాం. మేమని గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. పేదవాళ్ళ ఇల్లు కంప్లీట్ చేశారు, మంచి స్కూల్ ఇచ్చారు, ఎదురుగా కాలేజ్ ఇచ్చారు. ప్రతి రోడ్డు డ్రైన్ చేయడానికి నా చేతులు ఇప్పుడు దాదాపు 80 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిందని చెప్పి సందర్భాల సగర్వంగా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ఓటేస్తామని చెప్పి ఒకసారి చేయి చూపెట్టాల్సింది అందరూ కోరుతా ఉన్నా. దయచేసి అందరూ లేపేసినా చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే.